వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాస్త్ర కోల్పు అండి. ఈరోజు మార్నింగ్ 5 to 10:30 దాకా నేనేం పనులు చేస్తాను చూపిస్తానండి. మార్నింగే లేసేసి మాప్ చేసేసి కసువులన్నీ చిమ్మేసాను. తర్వాత ఇక్కడ స్నానం చేసి వచ్చేసానండి. స్నానం చేసి వచ్చిన తర్వాత చెట్లకు నీళ్ళు పోస్తున్నానండి. నిన్న ఒక మందార పువ్వు వచ్చిందండి సాటర్డే. సో దాన్ని మా ఇంటి దేవుడైన పెంచిన లక్ష్మీ నరసింహస్వామి పెట్టేశానండి. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకో మొక్క కూడా ఉంది, అది మీకు రేపు వీడియోలో చూపిస్తానండి. ముగ్గేసేదానికని చెప్పి బట్ట పెట్టి తుడుస్తున్నానండి. ఆల్రెడీ వాచ్మెన్ తుడుస్తుంటాడు పొద్దున్నే వచ్చేసి, కొంచెం పెట్టుకుంటే బాగా వస్తుందని ముగ్గు మళ్ళీ తుడుస్తున్నానండి. తుడిసేసి ముగ్గు పెడుతున్నానండి. నాకు కొంచెం పర్ఫెక్ట్గా రాదండి ముగ్గులు, బట్ మేనేజ్ చేస్తాను. వేస్తుంటే వచ్చేస్తాయని చెప్తారు కదండి, అట్లాగా వేస్తాను. కొంచెం అటు ఇటు అవుతుంటుందండి, బట్ పర్లేదు, వేస్తానండి. ఈరోజు దీపం ముగ్గు వేసేసానండి. తర్వాత పూజ రూమ్లోకి వెళ్తున్నాను. పూజ చేసేసి దానికి తర్వాత టిఫిన్కి రెడీ చేస్తానండి. పూజ రూమ్లోకి వెళ్ళి నిన్న పెట్టిన పూలు ప్రసాదాలు ఉంటే తీసేస్తాను. తర్వాత పూజ చేసేదానికి స్టార్ట్ చేస్తాను. కింద బండ్లన్నీ తుడిచేసుకొని ఒకసారి ముగ్గులు వేసేసుకుంటానండి, కింద బండకు కూడా. నాకు పర్సనల్గా పూజ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఎందుకంటే పూల అలంకరణ చేసుకోవడం అవన్నీ నాకు చాలా ఇష్టం. పూల అలంకరణ చేసుకొని దీపాలు వెలిగించుకొని కడ్డీలు వెలిగించి సాంబ్రాణి వెలిగిస్తే నాకు ప్రశాంతంగా ఉంటుంది, అంటే పీస్ఫుల్ మైండ్ వచ్చినట్టు ఉంటుంది. సో నేను పూలు రోజు పెట్టుకొని రోజు మారుస్తాను. పూలు సాంబ్రాణి పెట్టి వెలిగించేసుకున్నాను. దీపరాజన అయిపోయింది. తర్వాత ఇక్కడ మెడిటేషన్ చేస్తున్నానండి. నేను ఎప్పటి నుంచో చేస్తున్నాను. పాప పుట్టిన తర్వాత మానేసానండి, టైం లేక. తర్వాత ఇప్పుడు నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఎప్పుడు దాకా చేస్తానో తెలియదు. మళ్ళా నాకు కొంచెం కోపం ఎక్కువ, సో దాన్ని కంట్రోల్ చేసుకోవాలని దేవునికి ప్రార్థించుకుంటున్నాను. ఎందుకంటే నేను పాప పైన అరుస్తూనే ఉంటానని మా ఆయన ఎప్పుడు నన్ను తిడుతూనే ఉంటాడండి. సో నా పేషెన్స్ని ఇవ్వండి దేవుడా అని చెప్పి ఇక్కడ చెప్పుకుంటున్నానండి దేవుడికి. తర్వాత ఇక్కడ టిఫిన్కి ఇడ్లీ పిండి రుబ్బి పెట్టానండి రాత్రే. సో దాన్ని ఇప్పుడు ఇడ్లీ పెట్టేస్తున్నాను. ఇడ్లీ అండ్ చట్నీ చేస్తున్నాను ఈరోజు టిఫిన్ కోసం. ఇడ్లీ పిండి పొంగిపోయిందండి, ఎందుకో తెలియదు. నా చేతిలో ఎప్పుడు ఇడ్లీ పిండి కలిపి పెట్టినా కానీ పొంగిపోతుంటుంది. సో నేను ఇడ్లీ పిండితో ఇడ్లీలు ఎప్పుడు పెట్టనండి, దోశలు వేసుకుంటాను ఎక్కువగా. సో మా ఆయనకు కూడా దోశలే ఇష్టము. అయితే పాప కోసం ఇడ్లీ రోజు పెట్టాలి కదా అని చెప్పి ఇడ్లీలు పెడతాను ఒక రేకు. సో పని మేము కూడా ఈరోజు ఇడ్లీ తిందామని ఇడ్లీలు పెట్టేస్తున్నాను. తర్వాత ఇక్కడ ఆ కుక్కరు విజల్ వస్తుందండి. నార్మల్ లెడ్లా కాదు, ఇది విజల్ వచ్చే ఇడ్లీ పాత్ర. తర్వాత ఇక్కడ చట్నీకి రెడీ చేసేసి మిక్సీ వేసేస్తున్నానండి. మీకు చట్నీ మెత్తగా ఉంటే ఇష్టమా లేకపోతే కచ్చాపిచ్చగా ఉంటే ఇష్టం అంటే, నాకేమో కచ్చాపిచ్చగా ఉండాలి, మా ఆయనకేమో మెత్తగా ఉండాలండి. ఏం చేయనో అర్థం కాదు. అందుకే మీడియం అంటే అటు కచ్చాపిచ్చ ఇటు మెత్తగా ఉండేలా రుబ్బుతానండి నేను. తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను చట్నీనంతా. తర్వాత ఇక్కడ పోపుకి రెడీ చేస్తున్నానండి. చిన్న పోపు తీసుకొని నూనె వేసేసుకుంటున్నాను. నూనె వేసుకున్న తర్వాత పోపుల డబ్బా ఎత్తుక్కుంటానండి నేను. సో పోపుల డబ్బా తీసుకువచ్చేసి పోపులు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసేసుకొని కొంచెం ఫ్రై చేసేసుకొని పోపు వేసేసానండి. మీకు ఏ చట్నీ ఇష్టమో కమెంట్ బాక్స్లో చెప్పండి. పప్పుల చట్నీ ఇష్టమా, కొబ్బరితో చేసిన చట్నీ ఇష్టమా, ఎర్రకారం ఇష్టమా ఇడ్లీలోకి అని కమెంట్ చేయండి.
తర్వాత ఇక్కడ ఇడ్లీలు విజల్ వస్తుందండి. తర్వాత ఎక్కడ చేసిన సామాన్లు అక్కడ కడిగేసుకుంటానండి నేను. ఇప్పుడు మిక్సీ వేసాను కదా, ఆ మిక్సీని కడుగుతున్నా. ఇడ్లీ పిండి తీసి వేస్తున్న గట్టిని కూడా తీసి కడిగేస్తున్నా అండి. ఎప్పటికప్పుడు ఆ పనులు చేసేసుకుంటే ఈజీ అవుతుంది. మళ్ళీ పాప వచ్చి నన్ను ఎత్తుకోమంటాం, తినిపేయడం ఉంటాయి కదండి పనులు. అందుకే అప్పటికప్పుడు అంట్లు కూడా కడిగేసుకుంటుంటాను. అక్కడ వంట చేస్తుంటాను, ఇక్కడ వచ్చిన అంట్లు కూడా కడుగుతానే ఉంది. అండ్ తర్వాత ఫ్రిడ్జ్లో చూస్తే వాటర్ మిలన్ ఉండిందండి. 1 డే అయ్యింది. సో దాన్ని కూడా కట్ చేసి పెట్టేస్తే పాప తింటుంది, మా ఆయన కూడా తింటాడు, నేను కూడా తినొచ్చు అని చెప్పేసి కట్ చేసి పెట్టేస్తున్నానండి. మా ఇంట్లో ఏ ఫ్రూట్స్ కట్ చేయాలన్నా కానీ నేనే ఫస్ట్ వెళ్తానండి. ఏ ఫ్రూట్స్ అయినా, వాటర్ మిలన్ అవని, యాపిల్ అవని, ఆరెంజ్ అండ్ గోవా, ఏ ఫ్రూట్స్ కట్ చేయాలన్నా కానీ నన్ను పిలుస్తారండి. మా ఇంట్లో, మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో అయినా, మా మమ్మీ వాళ్ళ ఇంట్లో అయినా ఫ్రూట్స్ కట్ చేయాలంటే ఇందు అని పిలుస్తారండి. అది ఎందుకో తెలీదు. మేబీ కటింగ్ బాగా చేస్తానేమో అని తెలియదండి. మీరు చెప్పాలండి ఇప్పుడు చూసి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి బౌల్లో స్టోర్ చేసి పెట్టేస్తున్నాను. పైన లేయర్ని తీసేసానండి, ఎందుకంటే కొంచెం వాడిపోయినట్టు అయ్యి ఉంది. సో పైన లేయర్ని కొంచెం కట్ చేసేసి తీసేసాను. ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసాను. అప్పుడప్పుడు జరుగుతుంటాయండి, కింద పడిపోతుంటాయి. ఇట్ హ్యాపెన్స్ సమ్ టైమ్స్. ఇది ఓవర్ కాన్ఫిడెన్స్ అండి. కట్ చేసి కింద కట్ చేయకుండా మళ్ళీ చేతిలో పట్టుకొని కట్ చేసిన. ఇందుకేనండి మా ఆయన చేత నేను బాగా తిట్టించుకుంటాను, కింద పెట్టి కట్ చేయొచ్చు కదా అని. తర్వాత బౌల్లో తీసి పెట్టేస్తున్నాను. పాపలు ఇవ్వగానే తింటుందండి. ఏదో ఒకటి ఉండాలండి, దాన్ని నోట్లో ఆడిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. దీన్ని కూడా యాజ్ యూజువల్ కడిగేస్తున్నానండి చాపర్ బోర్డు. తర్వాత ఇక్కడ హాట్ బాక్స్ తుడుస్తున్నానండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత హాట్ బాక్స్ తీస్తున్నాను. ఇడ్లీలే పెట్టకపోతే హాట్ బాక్స్ ఎందుకు చెప్పండి. సో హాట్ బాక్స్ తీసి తుడుస్తున్నాను. ఆల్రెడీ నీళ్ళు వేసి కడిగాను, సో దాన్ని వెట్ బట్టతో తుడుస్తున్నానండి. తర్వాత పక్కన పెట్టేసి ఇడ్లీ ఉడికిపోయింది, ఇందాక విజల్ వచ్చేసింది, దాన్ని తీసేస్తున్నాను. ఇప్పుడు ఈ ఇడ్లీల విషయానికి వస్తే మా ఆయనకి ఏమో సన్నగా కావాలండి, నాకేమో లావుగా కావాలి ఇడ్లీలు. ఏం చేద్దాం చెప్పండి. ఒక రేకేమో సన్నగా పెడతా, ఒక రేకేమో లావుగా పెడతా. మా పాపకేమో మీడియంకి పెడతానండి. 4 రేకులు ఉంటే 3 రేకులు ఒక్కొక్క విధంగా ఉంటాయండి మా ఇంట్లో. మేము ఉండేది ముగ్గురే అయినా మా ముగ్గురికి 3 రకాలు ఉంటాయండి ఇంట్లో. టైంకి స్పూన్ కూడా దొరకదండి. ఎన్ని స్పూన్లు ఉన్నాయి ఇంట్లో, స్పూన్లే దొరకవు. ఈ లోపల మా బుజ్జి పాప లేసేసిందండి, సహస్ర బేబీ లేసేసింది. తర్వాత వాళ్ళ డాడీ పిలిచాడండి, సో తీసుకొచ్చేదానికి వెళ్ళాను ఇక్కడ. తర్వాత లైట్ కావాలంటే అంటుందండి, బాగా నేర్చుకుంటుందండి కొత్త కొత్త పనులు. నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో అన్నీ చూపిస్తాను. తర్వాత ఫ్రెష్ అప్ అయ్యి చేసి తీసుకొచ్చేసాను. ఈ మధ్యలో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఫోన్ చేస్తే మాట్లాడింది. తర్వాత నా జుట్టు పెరికేదానికి వస్తుందండి. యాక్చువల్లీ జుట్టు పెరికేదానికి కాదండి, ఆ తంటాలన్నీ క్లిప్ లాగేస్తుందండి. నా జుట్టులో ఉండే క్లిప్ లాగేదానికి నా జుట్టు ఇదంతా లాగేస్తుందండి. తర్వాత కూర్చోండి, నేను ఆట సామాన్లు తీసుకొస్తాను నీకు అని చెప్పేసి సాప పరిచేసానండి. ఈ చాప కింద ఉంటుంది, పైన పొరుపు ఉంటుంది.
సో మెత్తగా ఉంటుందని పడినా కూర్చున్నా ఏం చేసినా అని ఆ సాప్ తీసుకున్నానండి. తర్వాత తన ఆట సామాన్లన్నీ వేస్తా. తనకి బాల్ అంటే పిచ్చి ఇష్టం అండి. బాల్ అదొకటి ముందుకు పెట్టాను కదా డర్క్ది, అదొకటి ఇష్టం, చాలా బాగా ఆడుకుంటుంది దాంతో. తర్వాత ఇక్కడ సమ్మర్ వచ్చేస్తుంది కదండి, కొంచెం హైడ్రేట్ అవుదామని వాటర్ తాగుతున్నానండి. అంటే లీటర్స్ లెక్కన తాగుదామని ఈరోజు నుంచి అనుకుంటున్నాను. సో బేసికలీ నేను వాటర్ కొంచెం తక్కువ తాగుతాను. మా ఆయన ఎప్పుడు చెప్తుంటారు వాటర్ ఎక్కువ తాగని. నేను బేసికలీ వాటర్ తక్కువ తాగుతానండి. సో ఇప్పటి నుంచి అనుకుంటున్నా తాగుతానండి. సో వాటర్ మిలన్స్, మస్క్ మిలన్స్ అవన్నీ తెచ్చుకొని తినండి మీరు కూడా, సమ్మర్ వచ్చేస్తుంది కదా. సో తర్వాత పాపకి ఇడ్లీ పెడుతున్నానండి. ఇక్కడ ఇడ్లీ పైన చట్నీ కూడా వేస్తున్నాను, కారం కూడా అలవాటు అవ్వాలని. ఓన్లీ సప్పటి తినలేరు కదా, సో కొంచెం వేస్తాను, ఎక్కువ కాదు. బట్ తను కారం ఉన్నా కానీ తింటుందండి. కన్నీళ్ళు ఒక కంటి నుంచి కారుతున్నా కానీ బాటిల్ పెట్టుకొని వాటర్ తాగిస్తా తింటుందండి తను. తర్వాత పీస్ చేసేసి ఇస్తే తింటుంది. మధ్యలో అదేమనిపించిందో నాకు నోట్లో పెట్టిందండి. సూపర్ ఉంది తిను తల్లి అంటే తింటుందండి. ఈ హ్యాబిట్ ఎందుకు వచ్చిందంటే తనకి నేను ఏం తిన్నా కానీ పీస్ చేసి తనకు ఫస్ట్ పెట్టి తర్వాత నేను తింటానండి. సో తను వదిలిపెట్టి నేను తినలేను, ఫస్ట్ తనకు పెట్టేసి నేను తింటాను. తర్వాత ఇక్కడ అంట్లు నేను కడిగేసిన పాత్రలు ఉంటే నీళ్ళు డ్రై చేసే కేసు ఉంటే దాన్ని వచ్చి తీస్తుందండి. తర్వాత ఇక్కడ రైస్కి నానబెట్టేస్తున్నాను. 10-10:30 కల్లా పనులన్నీ అయిపోతాయండి. తర్వాత తను చూసుకునేదే పని ఉంటుంది నాకు. రైస్ నానేసాను. తర్వాత ఏం చేస్తుందని చూసేపోతే పోయిన సంవత్సరం ఉండే క్యాలెండర్ని చించి ఇసురుతుందండి. సరే ఆడ పెట్టేసే అని చెప్తే పెట్టేసింది. తర్వాత ఇక్కడ కందిపప్పు నానేస్తున్నానండి. ఈరోజు మా ఇంట్లో బీరకాయ పప్పు అండి. బీరకాయ పప్పుకి ఒక స్టోరీ ఉంది, కూరగాయలు కట్ చేసేటప్పుడు చెప్తాను నేను. మేము ఉండేది ఇద్దరే కదండి, 2 పూటలు కొంచెం వేసాలని చెప్పేసి కొంచెం వేసేసాను. చూడండి మళ్ళీ ఇప్పుడు మర్చిపోయాను, కుక్కర్ మూతను తీసుకుపోయి డబ్బాకి వేస్తున్నాను. సమ్టైమ్స్ హ్యాపెన్స్ అండి ఇది. సో స్టోరీ చెప్తానన్నాను కదండి, నేను ఇంతకుముందు వర్క్కి వెళ్తున్నాను. పాప పుట్టక ముందు ఐడిఎఫ్సి కంపెనీలో పనికి వెళ్తున్నాను. పనికి వెళ్ళే అర్జెంట్లో ఆ రోజు పెసరపప్పు అండ్ బీరకాయ వేసి కూర వండుతారు కదండి, తీగూర వండినట్టు ఆ కూర వండాను. ఏం చేశానంటే బాక్స్ వండాను, నేను బాక్స్ తీసుకెళ్ళాను. మా ఆయన నైట్ షిఫ్ట్ కదా, తనకి వండేసి టిఫిన్ అన్నీ రెడీ చేసి వెళ్తుండేనండి. ఆ రోజు ఏమైందంటే ఎమర్జెన్సీలో దాన్ని తొక్క తీయలేదండి. నేను బీరకాయ పైన తొక్క తీయలేదు. ఆ తొక్క తీయలేదు. నాకు ఎప్పుడు రిలైజ్ అయిందంటే అది నేను ఆఫీస్కి వెళ్ళి నేను మధ్యాహ్నం లంచ్ చేస్తుంటే మా ఆయన ఫోన్ చేసాడండి. ఫోన్ చేసి కూర ఎందుకో తేడా కొడుతుంది, ఏం చేసేవు అని అడిగాడండి. నేను ఆలోచించాను, అర్థం కాలేదు. మళ్ళీ ఇంటికి వచ్చి చూస్తే దాన్ని తొక్క తీయలేదని అప్పుడు అర్థమైందండి. సో వర్కింగ్ ఉమెన్స్కి అంత ఎమర్జెన్సీ ఉంటుంది, అర్జెంట్ టైంకి వెళ్ళాలి, టైంకి అటెండ్ అవ్వాలి ఆఫీస్ని, ఇక్కడ కుకింగ్ చేయాలి. సెల్యూట్ టు వర్కింగ్ ఉమెన్స్ అండి. సో ఇది నా బీరకాయ స్టోరీ. తర్వాత ఈ బీరకాయ తొక్కతో పచ్చడి చేస్తారండి. అది మా అత్తమ్మ చేస్తుంది, నాకు రాదండి. ఈసారి కనుక్కొని చేస్తాను. తర్వాత ఇక్కడ ఏడవట్లేదండి, ఆ ఉల్లిపాయల ఘాటుకి కళ్ళు మండిపోతున్నాయండి. సో కళ్ళు ఇదవుతున్నాయి, అంతేగాని ఏడ్సే అంత సీన్ అంతా లేదండి మనకి. బీరకాయ పప్పు యాజ్ యూజువల్ పప్పుకి అన్నీ వేసేసి కుక్కర్ పొయ్యి పైన పెట్టేస్తున్నానండి, అంతే. దాంట్లో పెద్దగా ఏం చెప్పేది ఉండదు, మీకు కూడా తెలుసు. మళ్ళీ చెప్పి బోర్ కొట్టించడం నాకు ఇష్టం లేదండి. అండ్ ఇది ఒక ట్రిక్ అండి, ఇట్ట పొడుగ్గా కోసేసి అడ్డంగా కోసేస్తానండి. ఎట్టో పప్పులోనే కూడా ఉడికిపోద్ది అని చెప్పేసి నేను పెద్దగా సన్నగా ఏం కోసేపోను. సన్నగా అంటే అంత సన్నగా కాదు, అంత పొడుగ్గా కాదు, అంత లావుగా కాదు, ఇంత సన్నగా కాదండి, మీడియం సైజులో కోసేస్తాను. పప్పులో ఎట్లాగా పెద్ద కదా అని చెప్పేసి. పక్కనే కుక్కర్ పెట్టేసుకొని అన్నీ కట్ చేసినట్టు వేసేస్తాను నేను. మళ్ళీ సపరేట్గా దాన్ని తీసుకుపోయి వేయడం ఏం చేయనండి, అక్కడ కట్ చేస్తుంటాను, అక్కడ వేసేస్తుంటానండి. తర్వాత కొంచెం ఆయిల్, పసుపు వేసేసి స్టవ్ పైన పెట్టేసానండి.
కొంచెం ఫ్లేమ్ హై పెట్టేసానండి. తర్వాత ఇక్కడ బీనీస్లు వలుస్తున్నాను. బీనీస్కి మా పాపకు ఒక స్టోరీ ఉందండి, అది కూడా చెప్తాను ఇప్పుడు. మా పాప ఫస్ట్ క్రేవ్ చేసింది 8th మంత్లో అండి, అంటే దోగాడదాము. తను ఆ బీనీస్ తింటా దోగాడిందండి. ఎందుకంటే నేను బయట కూర్చొని బీనీస్లు వలుస్తుంటే మా మమ్మీ పాపను చూసుకొని వండుతున్నారు. తను ఫస్ట్ ఆ బీనీస్ తినిందే ఫస్ట్ రాగా. తర్వాత ఇంకోటి విషయం ఏంటంటే క్రాల్ చేసింది కూడా ఆ బీనీస్ తింటాను. అందుకే నాకు అది గుర్తుంటుందండి ఎప్పుడు బీనీస్ ఎప్పుడు చేసినా. తర్వాత ఇక్కడ పాప కొంచెం కార్టూన్ చూస్తుంది, బీనీస్లు తీసుకొచ్చేసాను. అంతలోపల 3 విజిల్స్కే స్టవ్ అంతా గలీజ్ అయిపోయిందండి, నీళ్ళు ఎక్కువ పోసేసినట్టున్నాను. తర్వాత బీనీస్లు పెట్టేసాను. తర్వాత నేను ఇక్కడ టిఫిన్ చేస్తున్నాను. తర్వాత పప్పు ఉడికిపోయింది, మెదిపేసి పోపు వేసేస్తున్నానండి. తర్వాత బీనీస్ ఫ్రై కూడా చేసేసాను. ఈరోజు వీడియో ఇంతేనండి. మార్నింగ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాయండి. మా పాప ఏం చేస్తుంది, మేమేం చేస్తున్నాం, మేము ఎక్కడికి వెళ్తున్నాం అన్నీ చూపిస్తానండి ఈ ఛానల్లో. సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ ఆన్